చెప్పండి మీ వైభవం అసలు ఏంటి? ఎందుకు వైభవం? ప్రతి ఒక్కళ్ళు కావాలనుకునేది ఒక వైభవం. మా మూవీ చాలా యూనివర్సల్ యాక్సెప్టెన్స్ కోసం మేము అనుకున్నాం. ఎక్కడ చూసినా కష్టాలు ఉన్నాయన్న ఏంది అంటే కనుక వైభవ్ అప్పుడు అంటాడు, ఇవాల్టి కష్టాలనే కదా రేపు మనం కథలుగా చెప్పుకునేది. మీరు ఎందుకు యాక్టింగ్ లోకి ప్యాషనా? ఎప్పటికైనా సినిమాలే లోకం ఎట్లయితే అనుకుంటారో నేను కూడా అందరిలానే ఎప్పుడు ఫ్రైడే వస్తుందా, ఎప్పుడు మూవీస్కి వెళ్దామా, ఎప్పుడు ఒక టీమ్ మేనేజ్మెంట్ చేయడం వేరు, బట్ మొత్తం టీమే మీరు అవడం వేరు. లైక్ స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్, ఎడిటింగ్, మ్యూజిక్ అన్ని. సో అది ఎందుకు చేయాల్సి వచ్చింది? ఇప్పుడు నేను ఒక 10 ప్యాషనెట్ పీపుల్ని తీసుకొచ్చి గ్యాదర్ చేసి పర్ఫెక్ట్ అవుట్పుట్ ఇచ్చే కంటే నువ్వు ఎంత ప్యాషనేట్గా ఉన్నావు అనే దాంతో పాటు ఒక రిజెక్షన్ ఎంతగా యాక్సెప్ట్ చేస్తున్నావు, రిజెక్షన్ నుంచి ఏం నేర్చుకుంటున్నావు అనేది ఒక కీ ఆస్పెక్ట్. ఇప్పుడు కూడా మినిమం గ్యారంటీ స్క్రిప్ట్తోనే మేము వస్తున్నాం. అయితే మీరు అన్నారు కదా ఒక పర్టికులర్ ఫెయిల్యూర్తో నెక్స్ట్ ఎట్లా అని, ఇది ఆల్రెడీ ఆ చిన్నపాటి ఫెయిల్యూర్ మాకు ఒకటి వచ్చింది. సో వైభవం సినిమాకి యూఎస్పీ ఏంటి, ఎక్స్పెక్టెడ్ ఏంటి? వైభవం సినిమా ఫస్ట్ ఫిలిం టు బి సర్టిఫైడ్ విత్ యూ. ఆ విషయంలో నేను గర్వంగా చెప్తాను. మీరందరూ హాయ్ సాత్విక్, హాయ్ రుత్విక్, ఐఎమ్ ధీరజ్ ఫ్రమ్ ఫిల్మీ ఫోకస్. యా, సో చెప్పండి మీ వైభవం అసలు ఏంటి? ఎందుకు వైభవం అంటే ట్రైలర్ చూసిన తర్వాత ఇట్స్ మోర్ ఆఫ్ ఏ గై హూ అంటే ప్యాషన్ని నమ్ముకొని ఒక జర్నీలా అనిపించింది అనమాట. సో ఆ ప్యాషన్తో నమ్ముకొని తను వైభవం ఎలా సంపాదించాడనా, లేదంటే ఏంటి అసలు? నిజంగా వైభవం అంటే అదొక ఎవరికైనా కావాల్సిన ఒక ఎంటిటీ అది వైభవం. సో ప్రతి ఒక్కళ్ళు కావాలనుకునేది ఒక వైభవం. మా మూవీ చాలా యూనివర్సల్ యాక్సెప్టెన్స్ కోసం మేము అనుకున్నాం. ఇందులో టైటిల్ రోల్ ఎవరైతే హీరో క్యారెక్టర్ది పేరు వైభవ్. సో వైభవ్ ట్రైట్ ఏంటంటే క్యారెక్టర్ ట్రైట్, ఆయన తను కష్టపడ్డా సరే చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ వైభవాన్ని తీసుకొస్తూ ఉంటాడు. సో పెరేనియల్ హెల్పర్ లాగా, ఓకే, అంటే పక్కన వాళ్ళకి వీళ్ళకి ఎవరికున్నా కూడా గ్లోరీని తన వెంట తీసుకొస్తూ అందరికీ పంచుతూ ముందుకెళ్తుంటాడు. సో ఈ మూవీలో కూడా ఒక డిఫరెంట్ ఫేజ్లో ఈ పర్టికులర్ స్టోరీ అనేది జరగడం జరుగుతుంది. వైభవ్ అనే వ్యక్తికి కష్టాలు ఉంటాయి, హిస్ ఫేర్ షేర్ ఆఫ్ ట్రబుల్స్ అన్నీ అయిపోతాయి. ఎగ్జాక్ట్ అయిపోయే టైంకి గ్లోరీ అనేది స్టార్ట్ అయ్యే ఫేజ్కి అప్పుడు మనం స్టార్ట్ చేస్తాం ఆ కెమెరా పెట్టడం అనేది. సో గ్లోరీ అనేది ఆ వైభవ్స్ లైఫ్లో ఎంటర్ అయ్యే దగ్గర నుండి మూవీ స్టార్ట్ అవుతుంది. ప్లస్ మూవీలో ఉన్న క్యారెక్టర్స్కి కూడా న్యాచురల్లీ యూజువల్లీ ఈ మూవీ ట్రైలర్లో మీరు చూసుంటే ఒక డైలాగ్ ఉంది, ఎక్కడ చూసినా కష్టాలు ఉన్నాయన్న ఏంది అంటే కనుక వైభవ్ అప్పుడు అంటాడు, ఇవాళ కష్టాలని రేపు మనం కథలుగా చెప్పుకునేదని. సో ఇట్స్ లైక్ ఒక పాజిటివ్ వేలో మనం కష్టాలను తీసుకోవాలి. కష్టాలు నాకు రావద్దు అంటే కనుక అది కాదు. ఎవరికైనా కష్టాలు వస్తాయి, ఎప్పుడైనా కష్టాలు వస్తాయి. వచ్చిన కష్టాలని నిజానికి రేపటినాడు మనం ఇగో ఆ రోజు నేను ఇది దాటి ముందుకు వచ్చిన అంటేనే ఇక్కడ దాకా రాగలుగుతాడు. అప్పుడే ఒక గ్లోరియస్ లైఫ్ అనేది ఉంటుంది. సో బిహైండ్ ఎనీ గ్లోరీ ఏదో టైంలో ఒక స్ట్రగుల్ అనేది ఉంటుంది. సో ఆ స్ట్రగుల్ని ఈ వైభవ్ అనేటోడు ఫేస్ చేసి గ్లోరీని మొత్తానికి అందరికి పంచుతాడు, అంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళ క్యారెక్టర్కి పంచుతాడు. మా ఇంటెన్షన్ ఏంటంటే మూవీలో కూడా జనాలు ఎవరైతే ఉన్నారో ఈ ప్రేక్షకులు ఎక్కువ టార్చర్ పెట్టి అట్లా పైత్యం చేసి అట్లా ట్రై చేయలేదు. మేము జస్ట్ ఎంటర్టైనర్, ఫుల్ అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. కామెడీ అన్ని విధాలుగా ఉంది, అంటే కామెడీలో కూడా చాలా రకాలు ఉన్నాయి. మనకి టిపికల్ డైలాగ్ హ్యూమర్ ఉంది, సిచ్యువేషన్ హ్యూమర్ ఉంది, ఇంకొంత ఇంటలెక్ట్ హ్యూమర్ కూడా ఉంది. సో ఇంటలెక్ట్ హ్యూమర్లో కూడా ఎట్లా అంటే ఇప్పుడు ఒక సీక్వెన్స్ ఉందనుకోండి, ఆ పర్టికులర్ సీక్వెన్స్లో ఇమీడియట్గా మీకు ఫన్ వచ్చే స్టైల్ కాకుండా కొన్నిసార్లు మనం ఇట్లా ఫస్ట్ నుంచి బిల్డ్ చేస్తూ పోతుంటాం. అంటే ఈ పర్టికులర్ సీన్లో స్టార్ట్ అయినది ఎక్కడో ఇంకెక్కడో ఇది మనం గుర్తుంటే కనుక ఇక్కడ ఇంకా ఎక్కువ మనకి అర్థమైపోతుంది ఆ ఫన్. అయితే అంటే రెండు రకాలు, ఒక ఇంటలెక్చువల్ లెవెల్లో చూస్తేనేమో మోర్ సాటిస్ఫాక్షన్ వస్తుంది, నార్మల్ జస్ట్ లేడ్ బ్యాక్ మేనర్లో చూసినా కూడా ఇట్ విల్ బాగుంటుంది. అంటే సో ఆ విషయంలో ఏమీ అట్లేమి ఉండదు. ఓకే, సో అల్టిమేట్గా మీరు అడిగిన మెయిన్ క్వశ్చన్, గ్లోరీ ఎవరికి అంటే కనుక ప్రజలు థియేటర్లకి 23న వైభవం రాబోతుంది. సో మీరు వస్తే మాకు వైభవం వస్తుంది, మీకు వైభవం వస్తుంది. సో అసలైన వైభవం థియేటర్లకు ప్రజలు వచ్చినప్పుడు కాదు, థియేటర్లకు వైభవం వచ్చినప్పుడు కాదు, ప్రజలు వచ్చినప్పుడు వస్తుంది. సో తప్పకుండా మీరు మా వైభవాన్ని వచ్చి అందరికీ వైభవాన్ని చేసి ప్రపంచం మొత్తం వైభవం ఉండాలని కోరుకుంటున్నాం మేము. అట్లా గుడ్ వన్ సాత్విక్. సో రుత్విక్, లైక్ అంటే మీరు ఎందుకు యాక్టింగ్లోకి ప్యాషనా, లేదంటే మీ బ్రదర్ త్రూ మీకు అలా వచ్చిందా? చిన్నప్పటి నుంచి నాకు మన యావరేజ్ తెలుగు స్టేట్లో యావరేజ్ తెలుగు సినీ ఫైర్ ఎట్లయితే ఎప్పటికైనా సినిమాలే లోకం ఎట్లయితే అనుకుంటారో నేను కూడా అందరిలానే ఎప్పుడు ఫ్రైడే వస్తుందా, ఎప్పుడు మూవీస్కి వెళ్దామా, ఎప్పుడు అనే ఒక మూవీ చిన్నప్పటి నుంచి మూవీ ఫెనటిక్ని. అందులో భాగంగా నాకు కొంచెం ఏదైనా చిన్నప్పుడు స్కూల్లో ఈ డ్రామా ఈవెంట్స్ ఏమైనా ఉంటాయి కనుక వెళ్ళి పార్టిసిపేట్ చేయడం అయితేనేమి వీటిలో ఉండేది. సరే ఎప్పటికైనా అద్దంలో
న్యాచురల్గా మనం అద్దం మనకి కామన్. సో మన అద్దమే ఫస్ట్ మనకి జడ్జి. సో అద్దంలో చూసుకొని నన్ను నేను ఇంప్రెట్ చేసుకుంటూ అట్లా చేసేసరికి మాకు అనిపించింది సో నేను కూడా యాక్టర్ కావచ్చేమో అనుకొని ఇది మా బ్రదర్తో పాటు కామన్గా డ్రీమ్ కూడా కామన్గా పంచుకొని. అంటే యూజువలీ ఇది ఎట్లుందంటే సార్, చిన్నప్పటి నుండి కూడా ఆయన ఎప్పుడు ముందుండేది, నేను ఎన్నుకుండేది కెమెరాకి. సో నేను కెమెరా పెట్టి ఒక ఫ్రేమ్ బాగుంది అనుకోండి, ఏ ఋత్విక్ ఇట్రా తీసుకో ఫోటో తీస్తా. నాకు ఇటు ఎగ్జైట్మెంట్ ఉంది, ఆయనకు అటు ఎగ్జైట్మెంట్ ఉంది. సో వీ కాంట్ చేంజ్, అంటే స్విచ్ చేసి నేను అటు వెళ్ళి ఆయన తీస్తే ఇంకా చెండాలంగా ఉంటుంది. సో నేను వెనక ఆయన ముందు అట్లా కలిసి వచ్చింది. పుట్టడం ఆయన ముందు, నేను వెనక పుట్టడం జరిగింది, కానీ మిగతా విషయాలలో రివర్స్ అయింది. అయితే లైక్ ఫైన్, అంటే మీకున్న ప్యాషన్తో లేదంటే ఒక సినిమా తీయాలన్న ఒక ఆశయంతో సినిమా తీశారు ఫైన్. కానీ మీరు ఎంత ప్రిపేర్డ్, మీరు ఒక సినిమా తీయడానికి కానీ లేదంటే మీరు యాక్ట్ చేయడానికి కానీ ఎంత ప్రిపేర్ అయ్యారు? దాని తాలూకా ట్రైనింగ్ లేదంటే ఆ టెక్నికాలిటీస్ అన్నీ ఎంతవరకు నేర్చుకున్నారు ఏంటి? అదే సార్, యాక్చువల్లీ అయితే మేము 2 రకాలు, అంటే ఒకటి ట్రెడిషనల్గా ఫిలిం డైరెక్షన్ కోర్స్ నేర్చుకొని వచ్చి కొన్ని చోట్ల అసిస్టెంట్గా చేసి చేయడం అదొక ఆప్షన్. నాదేంటంటే మోర్ ఆఫ్ నాకు మేనేజ్మెంట్ ట్రైనింగ్ ఉంది. నాకంటే ఐఏఎంలో నేను ఐఏఎం విశాఖపట్నంలో నేను చేసినాను. నాకు తెలిసి బహుశా ఐఏఎంలో చేసి చదివి తెలుగు డైరెక్షన్ చేయడం ఫస్ట్ టైం కూడా కావచ్చు ఇండియా మొత్తంలో. మరి ఒకళ్ళు ఇద్దరు ఉన్నారేమో కానీ, అంటే యూజువల్లీ నాట్ ఎవ్రీడే ఒక మేనేజ్మెంట్ నుంచి ట్రాన్సిషన్ అనేది రాదు. కాకపోతే ఐఎమ్ సర్ప్రైజ్డ్, ఎందుకంటే ఒక పర్టికులర్ డైరెక్టర్ ఎవరైనా కానీ చేసేది ఏంటి అంటే మేనేజ్మెంటే. మళ్ళీ అక్కడ ఒక పొద్దున్న కాల్ షీట్లలో అవి ఇవి ఉన్నాయి చూసుకోవాలి, యాక్టర్ నుంచి పర్ఫార్మెన్స్కి సరిగ్గా వస్తున్నాయా లేవో చూసుకోవాలి, టైంకి అసలు షెడ్యూల్ ఎట్లా నడుస్తుందా లేదా అనేది చూసుకోవాలి, స్టోరీ అనేది ఫస్ట్ అసలు డైరెక్షన్ ఎటు పోతుంది అనేది చూసుకోవాలి. అంటే నన్ను అడిగితే ఒక మంచి మేనేజర్ మంచి డైరెక్టర్ కాగలుగుతాడు. సో ఇన్ అదర్ వర్డ్స్ ఒక CEO ఆఫ్ ద ఫిలిం అంటే అది సో డైరెక్టరే. సో ఆ విషయంలో నాకు చాలా న్యాచురల్ ప్రొఫెషన్ లాగా అనిపించింది. ప్లస్ ఇంకొకటి ఏంటంటే అంతకుముందే మేము బిఫోర్ నేను ఎప్పుడైతే చదువుకునే కంటే ముందే ప్యాషన్తో నేను ఒక వెబ్ సిరీస్ చేయడం జరిగింది. సో ఆ వెబ్ సిరీస్ని మేము ఏంటంటే మార్కెట్ సరిగ్గా చేసుకోలేకపోయినాం. ఆబ్వియస్లీ బడ్జెట్ తక్కువ ఉండడం వల్ల కానివ్వండి, లేకపోతే బేసిక్గా మేము చాలా ఇంట్రోవర్ట్స్. సో ఫస్ట్ నుంచి పక్కింటోడికి కూడా ఉంది చూడు అని చెప్పే కంటే కూడా ఇక ఏదో రోజు ఆయనే చూస్తాడులే అనే ఆ దృక్పథం మాకుండే. అయితే ఇక నేను ఇట్లా కాదు, ఐఏఎంకి వెళ్ళే ముందు మార్కెటింగ్ కాన్సెప్ట్స్ కానీ అవి కానీ ఏమున్నా కూడా నేను దాన్ని సినిమాలోకి ఎట్లా అప్లై చేయవచ్చు అనే ఒక స్ట్రాటజీతో నేను చూసేది. సో ఎందుకంటే ఇప్పుడు ఏ మేనేజ్మెంట్ ప్రిన్సిపల్ అయినా తీసుకోండి, అది యూనివర్సల్లీ ఎక్కడైనా మీరు చేయొచ్చు అనే స్టైల్లో ఉంటుంది. సో ఇప్పుడు ఒకటి ఏదైతే టెక్నాలజీలో బాగా సెట్ అయిన ఒక ప్రిన్సిపల్ని మనం మూవీ ఇండస్ట్రీలో చేయొచ్చు, సేమ్ ఒక ఎయిర్లైన్లో ఎక్కడో యూఎస్లో చేసిన ఒక స్ట్రాటజీని కూడా మళ్ళీ మనం మూవీస్కి తీసుకురావచ్చు. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో వీఆర్ ఆల్వేస్ రెడీ. అంటే మేము అల్టిమేట్గా చేసింది ఏంటంటే ఫస్ట్ ఒక స్క్రిప్ట్ మేము ఎంచుకున్నాం, ఒక స్క్రిప్ట్ని ఎంచుకున్నాం. వాట్ యూ సీ ఈజ్ వాట్ యూ గెట్ అన్నట్టు అదే స్క్రిప్ట్ ఇప్పుడు మేము థియేటర్లో రేపటి నాడు 23వ తారీఖున చూసే జనాలు కూడా అదే చూడబోతున్నారు. సో ఆ విషయంలో మేము వీఆర్ ఫుల్లీ ప్రిపేర్డ్, లైక్ ఇదే ఉండబోతుంది, ఇట్లే రావాలి. దీనికి ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఇప్పుడు మామూలుగా ఇప్పుడు మనం బిల్డింగ్ ఉంటుంది, మొత్తం కట్టుకుంటాం, 10 ఫ్లోర్లు కట్టుకొని మళ్ళీ 6th ఫ్లోర్ నచ్చలేదని చెప్పి కూలగొట్టలేము మనం. బెస్ట్ ఏంటంటే పేపర్ మీద తీసుకొని అక్కడనే ఏమైనా ఉంటాయి కనుక ముందే డిజైన్స్ కానీ అవి కానీ మార్చుకొని చేయడం. సో ఆ విషయంలో మేము చాలా ప్రీ ప్రొడక్షన్ అనేది జరిగింది ఈ సినిమాకి. అంత ప్రీ ప్రొడక్షన్ జరిగేసరికి మాకు కాన్ఫిడెన్స్ అయితే పక్కా ఉంది. ఇంకా చెప్పాలంటే మేము అనుకున్న దానికంటే బెటర్గా వచ్చింది కానీ తగ్గలేదు. సో ఆ విషయంలో వీఆర్ వెరీ హ్యాపీ. ఓకే, దాంట్లో నో రిగ్రెట్స్ అయితే ఏం లేవు. ఉన్నంత వరకు ప్రోడక్ట్ చూసుకున్నాం, అవుట్పుట్ చాలా హ్యాపీగా అనుకున్నాం కూడా వచ్చింది. ప్రజలు కూడా అదే విధంగా మేము ఎట్లయితే అనుకున్నామో మేము అనుకున్న దానికి రెట్టింపుగా మాకు వాళ్ళు ఇస్తారని మేము ఆశిస్తాం. ఓకే, సో సాత్విక్ అంటే మేనేజ్మెంట్ స్కిల్స్ ఆర్ ఫైన్, ఒక టీమ్ మేనేజ్మెంట్ చేయడం వేరు, బట్ మొత్తం టీమే మీరు అవడం వేరు. సో టీమ్ మేనేజ్మెంట్ ఈజ్ సంథింగ్ లైక్ వాళ్ళకి ఒక కొన్ని వర్క్స్ వాళ్ళకి డిక్టేట్ చేసి లైక్ యూఆర్ గెటింగ్ ద వర్క్ డన్. బట్ ఇక్కడ మీరే అన్నీ చేస్తున్నారు, లైక్ స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్, ఎడిటింగ్, మ్యూజిక్ అన్నీ. సో అది ఎందుకు చేయాల్సి వచ్చింది? అండ్ వాటిలో అంటే లైక్ ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నప్పటికీ, లేదంటే కొన్ని ఇంతకుముందు ఎస్వి కృష్ణారెడ్డి గారు అలా చేసేవారు, మ్యూజిక్, స్టోరీ, స్క్రీన్ ప్లే దాసరి గారు వీళ్ళందరూ చేసేవారు. అయితే ఇప్పుడు దట్టు ఒక డెబ్యూటెంట్ అయ్యండి మీరు, ఇన్ని క్రాఫ్ట్స్ని మీరే కంట్రోల్ చేసి లేదంటే మీరే అవన్నీ కూడా చేయడానికి ఒక రీజన్ ఏంటి? దట్ బికాస్ ఆఫ్ అంటే మీరు అనుకున్న క్వాలిటీ అవుట్పుట్ వేరే వాళ్ళు ఇస్తారన్న నమ్మకం లేకపోవడమా, లేదు అంటే యూ వాంటెడ్ టు మాస్టర్ ఆల్ దోస్ క్రాఫ్ట్స్? బిట్ ఆఫ్ బోత్ అండి. ఎందుకంటే నిజానికి నాకున్న ప్యాషన్ పక్కనోడికి ఉండాలని లేదు, టు బి ఆనెస్ట్. అది లేదు, ఉన్నా కూడా నా దాని మీద ఆయన పెట్టాలని లేదు. ఆయనకు సపరేట్గా ఒక స్టింట్ ఉండి ప్రాజెక్ట్ చేసుకోవాలనుకుంటే దాంట్లో పెట్టచ్చు. సో ఇప్పుడు నేను ఒక 10 ప్యాషనెట్ పీపుల్ని తీసుకొచ్చి గ్యాదర్ చేసి పర్ఫెక్ట్ అవుట్పుట్ ఇచ్చే కంటే, మీరు ఇందాక అన్నారు కదా మాస్టర్ ఆఫ్ ఆల్ క్రాఫ్ట్స్, అంత కూడా అవసరం లేదు. ఒక 80% ఎఫర్ట్ పెట్టి ఒక 10 క్రాఫ్ట్స్ చేసినా కూడా మీకు మనకు మామూలుగా టిపికల్ ప్రాబబిలిస్టిక్గా చూసుకుంటే
డీసెంట్ ఎనఫ్ అవుట్పుట్ వచ్చే ప్రాబిలిటీ ఉంది. ఓకే. సో ఈ విషయంలో నేను వేరే వాళ్ళని నమ్మలేను అంటే అట్లేం కాదు అండి. అగైన్ ఇంట్రోవర్షన్ కొంత ఉంది, మళ్ళీ ఒకళ్ళని అడిగి ఫోన్లు చేస్తూ ఫాలో అప్లు చేస్తూ చేయడం ఒకటి. రెండోది మరి మేబీ స్కిల్లే ఉంది అనుకుంటా, ఆర్ మేబీ ఐ ఆల్ అంటే నేను ఫస్ట్ నుంచి నాకు ఇదే తెలిసే ఉండొచ్చు. మేబీ ఏదో ఒక టైప్ ఆఫ్ ఇండికేషన్ వచ్చే ఉంటుంది ముందు నుంచే, అన్ని మనమే చేసుకుందామని. నేను రాసుకున్నప్పుడే స్క్రిప్ట్తో పాటు ఎడిటింగ్ లెవెల్లో కూడా నేను ఆలోచించి రాసుకోవడం జరిగింది. సో అట్లాంటప్పుడు మళ్ళీ అంటే ఫైన్, అంటే ఎడిటింగ్ లెవెల్లో ఏ సీన్ ఎక్కడ కట్ చేయాలి, లేదంటే ఈ సీన్ ఇంతే లెంత్ ఉండాలి, లేదంటే ఇక్కడ ఈ ట్రాన్సిషన్ ఉండాలని చెప్పేసి మీకు ఒక ఐడియా ఉండడం వేరు. కాకపోతే ఎడిటింగ్ చేసే టెక్నాలజీ కానీ, లేదంటే ఇక్కడ ఆవిడ్లో చేశారా ఏంటి అని అదే అండి, బట్ డావిన్సీలో చేశాను. ఏదైనా కూడా నేర్చుకోవడమే సార్. డావిన్సీ రిజాల్వ్లోనే మొత్తం మూవీ అంతా, మొత్తం డిఐ కానీ మొత్తం అంతా కూడా విఎఫ్ఎక్స్ అవి కూడా ప్రీమియర్ వాటిల్లో చేసినాం. కొంత అంటే ఏదైనా కూడా అల్టిమేట్ గా ట్యూటోరియల్స్ సార్. అంటే యూట్యూబ్ లో ఒకప్పటితో పోలిస్తే మనకు చాలా చాలా ఎవ్రీథింగ్ ఇస్ అవైలబుల్. ప్లస్ ఇంకోటి ఏంటంటే అరే మనం ఒక ఫీల్డ్ లోకి వెళ్ళలేము అనుకోవడం ఒక రకం, అసలు ఏం కాదు మనం కూడా పోవచ్చు అనుకుంటే కనుక ఆ కాన్ఫిడెన్స్ వేరే ఉంటుంది. మనం చేయలేము అనుకుంటే ఏది చేయలేము, చేద్దాం అనుకుంటే కనుక ఎంతకైనా వెళ్ళొచ్చు. సో ఇప్పుడు నా ఒక ఫిలాసఫీ ఏంటంటే, ఇప్పుడు ఈవెన్ క్లాస్లలో కూడా అంటే బ్రాగింగ్ అని కాదు కానీ నేను కంప్యూటర్ సైన్స్లో కూడా గోల్డ్ మెడలిస్ట్ నేను. సో అది వచ్చేసి ఒక ఓయూలో ఉస్మానియా యూనివర్సిటీలో 2nd ర్యాంక్ వచ్చింది. కాలేజ్లో ఎంబీఎస్ఆర్ కాలేజ్ గోల్డ్ మెడలిస్ట్ నేను. సో అది ఎందుకు అంటే కనుక ఒక టిపికల్ లెక్చరర్ వచ్చి చెప్పే పాఠం వరకు వింటే మాత్రం అది కాదు, విని ఇంకా టెక్స్ట్ బుక్లో చదివి కూడా ఇంకొక ఎడిషనల్ స్టెప్ వేస్తేనే అది జరుగుతుంది. ఆ ఎడిషనల్ స్టెప్ అనేది ఎట్లుంటుందంటే సార్, ఇప్పుడు 100% మార్క్స్ రావాలి అంటే కనుక ఎఫర్ట్ ఎంతైతే పెట్టాలో, 95% మార్క్స్ రావాలంటే 60% ఎఫర్ట్ పెట్టినా చాలు. ఆ ఎడిషనల్ 5%కి ఎడిషనల్ 80% ఎఫర్ట్ పెట్టాలి, అట్లా అంతా. సో ఆ ఎఫర్ట్ అనేది పెట్టడానికి ఓపిక ఉండాలి. లేదు ఫైనల్గా ఒకటి ఏదైతే అవుట్కమ్ ఉంటుంది కదా, రిజల్ట్, ఎండ్ రిజల్ట్, ఆ ఎండ్ రిజల్ట్ చాలా తక్కువసేపు ఉంటుంది మనకి. ఏముంది, ఒక మెడల్ వేసి ఇట్లా వేసి వెళ్ళిపోతుంది. ఆ ఒక్క మెడల్ మాకు కావాలి అనుకోవడం ఏదైతే ఉంటుందో, ఆ ఒక్క ఎఫర్ట్ ఇట్ విల్ బి వర్త్ ఇట్ అనే ఫీలింగ్ ఉంటే కనుక ఆ ఒక్క ఎఫర్ట్ కోసం చేస్తాం. ఇప్పుడు కూడా అంతే. ఇప్పుడు మూవీలో కూడా బాగుంది అని చెప్పి మాకు సంబంధం లేని ప్రజలు, ఎంటర్టైన్మెంట్ కోరుకునే ప్రజలు, సరే చుట్టుపక్కల అన్ని సోకాల్డ్ గోర్ కానీ అవి కానీ అట్లా వస్తున్న ప్రజలు, బేసిక్ ప్లెయిన్ ఎంటర్టైన్మెంట్, ప్లెయిన్ సింపుల్ ఎంటర్టైన్మెంట్ కోరుకున్న ప్రజలు థియేటర్కి వచ్చి ఈ సినిమా బాగుంది అని ఒక్క ఫీలింగ్ వేసుకున్నా కూడా ఇట్ విల్ బి వర్త్ ఇట్ కంప్లీట్గా. అట్లా చేయడానికి ఒకటి కంప్లీట్ క్లారిటీ ఎవరో ఒకరికి ఉండాలి. ఒక 5-6 కలిసి చేస్తే టూ మెనీ షెఫ్ స్పాయిల్ అన్నట్టు అట్లా పోతుంది. సో ఒక్కళ్ళకి ఆ క్లారిటీ ఉండాలి. రెండోది కన్స్టెంట్స్, బడ్జెట్ కన్స్టెంట్స్ అయినా కానివ్వండి, మేము వేరే వాళ్ళకి చెప్పే బదులు మేము చేసుకుంటే అయిపోతుంది. ఎందుకంటే ఎట్లాగో మళ్ళీ వాళ్ళు చెప్పింది మళ్ళీ మనకు నచ్చకనో, లేకపోతే అగైన్ మన విజన్లో సింక్లో లేకపోవడం వల్లనో మళ్ళీ రివిజన్లు, కరెక్షన్లు ఇవన్నీ చేసుకుంటూ పోయే బదులు బెటర్ ఇక మనమే చేద్దాం అనేది అది. ఇట్లా చేయడం వల్ల ఒక్కటేంటంటే మా డౌన్ సైడ్, మేము సంవత్సరంలో తీద్దాం అనుకున్న సినిమా 2 years పట్టింది. సో ఆ 1 year అనేది మాకు కూడా ఆపర్చునిటీ కాస్ట్ లాస్ అన్నట్టే. అంటే ఈ టైంలో ఇంకో సినిమా తీసి ఉండొచ్చు, ఈ టైంలో ఇంకా ఏదైనా జాబ్ చేసి ఉంటే డబ్బులు వచ్చి ఉండొచ్చు, ఏదైనా కూడా చెప్తున్నా సార్. ఫైనల్గా ఏదైతే మేము మొన్న మూవీ చూసుకున్నాం ప్రీమియర్లో, వర్త్ ఇట్. సో మళ్ళీ నేను చెప్తున్నా, నేను సరే నువ్వే చెప్పడానికి అట్లా పక్కన పెడితే ఈ సినిమా చూడండి, చూసి మీరే మాట్లాడండి. మీకు చెప్తున్నా సార్, ధీరజ్ సార్ మీకు చెప్తున్నా, ప్రజలకు కూడా చెప్తున్నా, తప్పకుండా ఈ సినిమా చూడండి. ఎందుకు ఇంతసేపు మాట్లాడుతుండు, ఎందుకు ఇంత చేసి, అన్ని స్ట్రగుల్ మీకు 2 గంటల 14 నిమిషాలలో తెలిసిపోతుంది. సో అప్పుడు మీకు అర్థమవుతుంది. సో ఈ పర్టికులర్ ఏదైతే క్వశ్చన్ ఉందో, నేను ఎంత ఆన్సర్ చేసినా హాఫే ఆన్సర్ చేయగలుగుతా, ఇంకో హాఫ్ సినిమా చూసినాక ఆటోమేటిక్గా సినిమా నుండే మీకు ఎక్స్ట్రాక్ట్ అయిపోతుంది. సో దిస్ ఈస్ వాట్ ఐ కెన్ సే ఈ టైంకి. సో రుత్విక్ అంటే ఫిల్మ్ మేకింగ్ అనేది ప్రాసెస్ మొత్తం ఆయన సాత్విక్ చూసుకున్నప్పటికీ కూడా యూఆర్ హెడ్లైనింగ్ ద ఫిలిం. ఇప్పుడు వైభవ్ అనే క్యారెక్టర్ ప్లే చేసినప్పుడు ఆ వైభవ్ సినిమాకి మీరు హెడ్లైన్ చేస్తున్నారు ఆ సినిమాని. సో ఇప్పుడు ఇట్స్ నాట్ అన్ ఈజీ టాస్క్ టు హెడ్లైన్ ఎ ప్రాజెక్ట్. అండ్ ఆల్సో అట్ ద సేమ్ టైం ఏమవుతుందంటే, ఇప్పుడు ఎవరు వైభవ్, ఆ వైభవ్ నటించిన సినిమా, ఆ వైభవం ఎందుకు చూడాలి థియేటర్స్లో అనే ఒక కామన్ క్వశ్చన్ అని ఉంటుంది ఆడియన్స్లో. ఎందుకంటే అంటిల్ అన్లెస్ మీరు ఆ కంటెంట్తో ఎక్సైట్ చేసి, మీ టీజర్ కంటెంట్ కానీ, మీ ప్రమోషనల్ కంటెంట్, కుడ్ బి పోస్టర్, ఎనీథింగ్, సో దాంతో ఎక్సైట్ చేసి వాళ్ళని ఆడియన్స్ని థియేటర్లకు రప్పించగలిగితే తప్ప పీపుల్ ఆర్ నాట్ ఈజీలీ కమింగ్ డౌన్ టు ద థియేటర్స్ రైట్ నౌ. సో అది కరెంట్ సిచ్యువేషన్ ఫర్ ఎనీ ఫిలిం. అది ఓన్లీ చిన్న సినిమా, పెద్ద సినిమా తేడా లేదు. సో మీకున్న ఫియర్స్ ఏంటి ఈ సినిమాతో ఒక యాక్టర్గా? ద సేమ్ టైం మీ ఎలాంటి అవుట్పుట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఎలాంటి అవుట్కమ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఫియర్స్ అంటే సేమ్ ఇందాక సాత్విక్ చెప్పినట్టు స్టోరీలో కూడా ఫస్ట్ నుంచి ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాను నేను. సో అంటే సాత్విక్ చేసిన ప్రతి దాంట్లో అసిస్టెంట్ రుత్విక్ సార్. రుత్విక్ చేసిన ప్రతి దాంట్లో రుత్విక్ సాత్విక్ కలిపి చేసినట్టు అది. అందుకే రుత్విక్ సాత్విక్ అనేది కామన్ వర్డ్ లాగా అయిపోతుంది, సింగులర్ గా చేసి చెప్పలేము.
సో బట్ స్టిల్ అయితే ఫియర్ వచ్చేసి నేను కొత్త వాడినే. ఇంకా చెప్పాలంటే ఈ మూవీలో ఆల్మోస్ట్ 50 to 60 క్యారెక్టర్స్ ఉన్నారు, అందరు కొత్త వాళ్ళే. ఒక కాస్టింగ్ కాల్ పెట్టి ఒక ఆల్మోస్ట్ మనకి ఒక 1000 దాకా వచ్చినాయి అప్లికేషన్స్. వాటన్నిటిని మళ్ళీ తీసుకొని వాటిని సపరేట్గా మన క్యారెక్టర్స్ అనుకొని ఈ క్యారెక్టర్ అనుకొని కూర్చొని దానికి యాక్చువల్లీ దానికో 3-4 months పట్టింది మా ప్రీ ప్రొడక్షన్. ఓకే. అంటే యూజువల్లీ ఒక డేటాబేస్ లా క్రియేట్ చేసాం సార్. ప్రతి ఒక్క యాక్టర్కి ఏజ్ రిక్వైర్మెంట్ అంతా, అంటే ప్రొఫైల్ ఫొటోస్ ఒక ఎక్సెల్ షీట్లో అంతా వచ్చేటట్టు. ఎందుకు అంటే ఫ్యూచర్లో మాకు ఆ ఫ్యూచర్ మీద నమ్మకం ఉండడం బట్టి అవుతుంది. అట్లా అని చెప్పి దీన్ని మేము కమర్షియల్ చేసి వేరే వాళ్ళకి ఇచ్చి అట్లా కాదు. ప్లస్ మా కోసం ఎవరైతే మేము కాస్టింగ్ కాల్ పెట్టినందుకు మమ్మల్ని నమ్మి వాళ్ళు అప్లికేషన్ ఇచ్చినందుకు తప్పకుండా మీరు ఒకవేళ మాకు కనుక అప్లికేషన్ ఇచ్చుంటే నేను చూసే ఉంటాను. ఈ పర్టికులర్ మూవీలో సెట్ కాకపోయి చేయకపోయి ఉండొచ్చు, కాకపోతే నేను చూసిన. సో కాస్టింగ్ కాల్ వేరే విషయంలో తెలియదు, కానీ రమాదేవి ప్రొడక్షన్స్కి మీరు పంపిస్తే చూస్తాం. మేము ఎంత అయినా చూస్తాం. ఒక వీడియో ఒక ఫోటో చూస్తాం, అర్ధరాత్రి అయినా చూస్తాం, కానీ చూస్తాం. అయితే నాతో పాటు న్యాచురల్లీ ఫియర్ అనేది ఉంటుంది. కాకపోతే మళ్ళీ అగైన్ స్క్రిప్ట్ అల్టిమేట్ కాంటెంట్ ఇస్ కింగ్. సో నేను అందుకే తెర ముందు చూసుకుంటే కనుక తెర వెనుక చేసే కష్టం మేము ఎంత చెప్పినా అది చెప్పలేము, వర్ణనాతీతం అంటారు కదా. సో అది కాకపోతే సినిమా మాకున్న నమ్మకం ఏంటంటే ప్రజలు ఇప్పుడు మీరు చూస్తే కనుక చాలా సినిమాలు హీరో స్టార్ పవర్ లేకున్నా ఉన్న జనాలు వచ్చి బాగుంటే కాంటెంట్ బాగుంటే చూసి వెళ్ళిపోతున్నారు. సో దాంట్లో ఏం లేదు. మా నమ్మకం కూడా మా కాంటెంట్ బలంగా ఉందని మేము నమ్ముతున్నాం. సో నేను వైభవ్ మెయిన్ క్యారెక్టర్ అయినా కూడా సినిమా అంటే సినిమా వైభవ్ మొత్తం సినిమానే చూసుకుంటుంది. నేను జస్ట్ ఒక పోస్టర్ బాయ్ లాగా ఉండడం తప్పిస్తే అల్టిమేట్గా సినిమా చూసుకుంటుంది. అది మేము చేసినాం. ఇక ఫియర్ ఏదైనా అన్ని ప్రిపేర్ అయ్యి వచ్చినాం. ఒకసారి అనుకున్నప్పుడు ప్యాషన్ డ్రీమ్ ఒకటి అనుకున్నాం, రియాలిటీ ఒకటి ఉంటుంది. ఆ డ్రీమ్ రియాలిటీకి దగ్గర ఉండడానికి ఇంత ప్రయత్నం, ఇంత శ్రమ అంతా అదే. సో ఏదైనా కూడా వీఆర్ అప్ ఫర్ ఇట్. దాంట్లో ఏం లేదు, ముందుకు వెళ్ళిపోవడం అంతే. జీవితం అనేది నేర్పిన పాఠం అదే. ప్యాషన్కి ఎప్పుడు కూడా అంటే రెండు ఒక కాంబినేషన్స్ అంటారు కదా, అలా ఒక ప్యాషన్కి ఒక కాంబినేషన్ ఏంటంటే యాక్సెప్టెన్స్ ఆఫ్ రిజెక్షన్. సో నువ్వు ఎంత ప్యాషనేట్గా ఉన్నావు అనే దాంతోపాటు ఒక రిజెక్షన్ ఎంతగా యాక్సెప్ట్ చేస్తున్నావు, ఆ రిజెక్షన్ నుంచి ఏం నేర్చుకుంటున్నావు అనేది ఒక కీ ఆస్పెక్ట్ ఎప్పుడు కూడా. దట్ టు స్పెసిఫికలీ ఫర్ ద పీపుల్ హూ ఆర్ ఎక్స్ప్లోరింగ్ న్యూ జానరాస్ కానీ లేదంటే న్యూ థింగ్స్ కానీ. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ సపోజ్ వైభవం మైట్ నాట్ వర్క్ ఆర్ ఎనీథింగ్ హ్యాపెన్స్, సో దాన్ని మీరు ఎలా ఫేస్ చేయడానికి రెడీగా ఉన్నారు, ఎంతవరకు రెడీగా ఉన్నారు? బికాస్ బీయింగ్ ఎన్ ఐఐఎం గ్రాడ్యుయేట్ యూ షుడ్ బి అసెసింగ్ ద అవుట్కమ్, పోస్ట్ అవుట్కమ్ని ముందే ఊహించగలగాలి మీరు. సో అసెస్మెంట్ అనేది ఎంతవరకు ప్రిపేర్డ్గా ఉన్నారు? అట్ ద సేమ్ టైం దీని తాలూకా ఇప్పుడు ఈ జర్నీ నుంచి మీరు నేర్చుకున్నది ఏంటి? జర్నీ నుంచి నేర్చుకునేది అంటే కనుక అగైన్ కష్టం అయితే వృధా పోదనే ఒక నమ్మకం. కష్టం చేసే ముందు మనకి మీరు అన్నట్టు అన్ని పాసిబిలిటీస్ ఆలోచించుకుంటే కనుక మినిమం గ్యారంటీ స్క్రిప్ట్తోనే మేము వస్తున్నాం. అయితే మీరు అన్నారు కదా ఒక పర్టికులర్ ఫెయిల్యూర్తో నెక్స్ట్ ఎట్లా అని, ఇది ఆల్రెడీ ఆ చిన్నపాటి ఫెయిల్యూర్ మాకు ఒకటి వచ్చింది. ఒక వెబ్ సిరీస్ లాగా మేము తీయడం జరిగింది, చెప్పాను కదా ఇందాక మార్కెటింగ్ చేయలేదని. అది వచ్చేసి థ్రిల్లర్ జానరా. సో మేము మామూలు మా ఫ్రెండ్స్కి వీళ్ళకి చూపిస్తే థ్రిల్లర్ ఏంటంటే ఆ పర్టికులర్ జానరా ఇష్టపడే వాళ్ళకి ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా డ్రామా ఇష్టపడే వాళ్ళకి దే విల్ బీ ఇన్వెస్టెడ్. ఎంతసేపు అన్నా చూస్తారు, ఎంత కష్టమైనా చూస్తారు. ఇప్పుడు ఆ పర్టికులర్ దాంట్లో మాకు వచ్చిన దానివల్ల మేము ఈసారి ఇట్లా థ్రిల్లర్ కాదు, లెటస్ ప్లే సేఫ్. అన్ని వర్గాల ప్రజలు, చిన్నపిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు అన్ని వర్గాల ప్రజలకి నచ్చేటట్టు ఒక సినిమా తీద్దామని చెప్పి ఆల్రెడీ ఒక చిన్నపాటి ఫెయిల్యూర్తో దిగిందే ఇది. సో ఆల్రెడీ కోర్స్ కరెక్షన్, ఆల్రెడీ సాత్విక్ 2.0 అనేది. కాకపోతే ప్రజలకు 1.0 తెలియదు. 1.0 కూడా ఐ అష్యూర్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే బాగుంటుంది. బ్లైండ్ విట్నెస్ యూట్యూబ్లో ఉంటుంది. కాకపోతే అగైన్ డోంట్ ఎక్స్పెక్ట్ ఎక్స్ట్రా ప్రొడక్షన్ వాల్యూస్ కానీ అది కానీ కాదు. ప్యూర్ ఏదైనా నేను ఇప్పటికైనా స్టోరీ పర్టికులర్గా స్టోరీ వైజ్ అనేది చూడండి. అంటే స్టోరీ లైన్ ఎట్లుంది, స్క్రీన్ ప్లే ఎట్లుంది, డైలాగ్స్ ఎట్లుంది, ఏం చేస్తే ఈ పర్టికులర్ డైరెక్టర్కి ఆ థాట్ వచ్చి ఉండొచ్చు, హౌ ఈజీ ఇట్ ఈస్ టు రెప్లికేట్ ఇట్లాంటి ఒక స్క్రిప్ట్ని చేయడం ఎంత ఈజీ, ఇట్లాంటివన్నీ చూసుకుంటే కనుక అక్కడ కొంచెం మనకు మెరిట్ కనిపించే అవకాశం ఉంటుంది. సో ఫస్ట్ పార్ట్ అయితే ఆల్రెడీ ఇదే 2.0. సెకండ్ పార్ట్ ఏది జరిగినా కూడా తప్పకుండా అసెస్ చేస్తూ ఉంటాం. అది లైఫ్లో ఈ ఒక మూవీ అనే కాదు, ఎక్కడైనా అది జరగాల్సిందే. ఒక ఎగ్జామ్లో ఫెయిల్ అయిన స్టూడెంట్ అయినా చేయాల్సిందే, ఒక జాబ్కి అనుకొని రాని ఒక ఎంప్లాయ్ అయినా అనుకోవాల్సిందే, ఎవరైనా అనుకోవాల్సిందే. ఇది జరిగేదే. కాకపోతే ఇక్కడ ఏంటంటే వేరే వాటిలలో వ్యక్తుల మీద ఉంది. అంటే ఇప్పుడు ఒక పర్టికులర్ మన బాస్కి నచ్చకపోతే జాబ్ రాజు స్టైల్ అట్లా. ఇక్కడ మాత్రం ఒక వ్యవస్థ మొత్తానికి ఉంది. సో ప్రజలలో ఒకరికి నచ్చకపోవచ్చు, ఇద్దరికి నచ్చకపోవచ్చు, కానీ కలెక్టివ్గా ఎప్పుడైతే వస్తారో పీపుల్ ఆల్వేస్ ఎవాల్వ్, పీపుల్ వైజ్ డిసిషన్స్ తీసుకుంటారు. సో మేము అదే చూసినాం. అంటే గతంలో ఈ మాత్రం ఉన్న సినిమా
ఆడకుండా పోయిందా అంటే కనుక లేదు. అంటే మినిమం ఆడుతుందనే నమ్మకం ఉంది. అట్ ద సేమ్ టైం బ్యాడ్ లక్ వాటర్ ఏదైనా కానివ్వండి, విల్ బీ రెడీ. అంటే ఏదైనా కూడా మేము డ్రీమ్ అంటూ ఒకటి ఉంది, ఆ డ్రీమ్ని మేము ఎంతో కొంత రియలైజ్ కాగలిగినాం. ఆ పర్టికులర్ డ్రీమ్ రియలైజ్ కావడం చాలా ఈజీ కాదు. అంటే అది మాత్రం ఐ కెన్ గివ్ మై వర్డ్. చాలా చాలా కష్టపడాల్సి వస్తుంది, ప్రతి క్షణం నరకంలాగా అనిపించాల్సి వస్తుంది. మనకి లోపల ఎప్పటికప్పుడు డౌట్స్ వస్తుంటాయి, ఎందుకు చేసినాం రా, మా ఫ్రెండ్స్ అందరు హాయిగా ఏసీ రూమ్లలో అక్కడ వెళ్తుంటే మేము ఎందుకు ఇట్లా షూటింగ్లు చేయాలి, అన్ని కళలు వస్తాయి. కానీ ఏదో ఒక రోజు చెప్తున్నా కదా, వన్ గుడ్ డే, వన్ ఫ్రైడే బాగుంది అనే ఒక ఆలోచన ఎవరో ఒక వ్యక్తి నుంచి వస్తే దానికోసమే ఇది వర్త్. అట్లా ఆల్రెడీ నాకు నేను చూసుకోవడానికి అయితే నాకు నచ్చింది కాబట్టి నేను స్టార్టింగ్ నుంచి రాసుకున్నా. మాకు ఓకే, జనాలకు కూడా నచ్చేటట్టే మేము తీసినాం. కాకపోతే మాకు రీచ్ ఇచ్చేంత రిసోర్సెస్ లేవు. సో ప్రతి క్షణం మీరు ఎక్కడ చూసినా వైభవం గురించి మీరు వినాలని లేదు, కానీ వైభవం గురించి ఇంటే కనుక ఎక్కడెక్కడి నుంచి తింటే కనుక అది చేయడానికి కూడా మేము చాలా కష్టపడాల్సి వచ్చిందని ఒకటి చెప్తున్నాం. అగైన్ మీకు నచ్చేటట్టు తీసినాం, అది ఫస్ట్ పాయింట్. 23న మీరు చూడండి, చూసి మీరే డిసైడ్ చేయండి. ఏది జరిగినా కూడా సిద్ధంగా ఉన్నాం మేము, ఎందుకంటే మాకు లైఫ్లో ఇప్పుడు పాఠం అది. అండ్ ఈ 23rd మీరు లక్కీ కూడా, ఎందుకంటే వేరే మూవీస్ కూడా రిలీజ్ ఏం లేవు, అది జస్ట్ ఫ్యూ డబ్బింగ్ మూవీస్ ఉన్నాయి, లైక్ కేసరి 2 కానీ ఏస్ కానీ. ఆడాలి, అందరూ వైభవంగానే ఉండాలని కోరుకుంటాం. లేదంటే ఏమైపోతుంది అంటే కొన్నిసార్లు మరీ హెవీగా అరౌండ్ ఒక 8 మూవీస్ 9 మూవీస్ రిలీజ్ ఉంటాయి ఒక్కసారి వీకెండ్లో. సో అసలు ఈ సినిమా రిలీజ్ అయిందా అనే విషయం కూడా జనాలకు తెలియకుండా వెళ్ళిపోతుంది. బట్ లైక్ ఈ వీకెండ్ వేరే మూవీస్ అంటే ఈ డబ్బింగ్ మూవీస్ ఉన్నప్పుడు కూడా ఒక స్ట్రైట్ తెలుగు ఫిల్మ్ అనేది లేకపోవడం మీకు కొంచెం ప్లస్ పాయింట్ అది. ఓకే, పృథ్వీకి ఇప్పుడు సాత్విక్ ఒక పాయింట్లో చాలా క్లియర్గా ఉన్నారు. అంటే ఆయన స్క్రిప్టింగ్ స్టేజ్ నుంచి కూడా లేదా మేకింగ్ అని అన్నీ కూడా వాట్ ఆర్ ద అవుట్కమ్ గురించి కూడా ఆయన ఒక ప్రాపర్ క్రిస్టల్ క్లియర్ ఒక మైండ్ సెట్ అయితే ఉన్నారు. సో మీరు యాక్టర్గా ఇప్పుడు యూ వాంట్ టు కంటిన్యూ యాజ్ అన్ యాక్టర్ ఫర్దర్, ఆర్ లేదంటే ఇది ఒక ట్రయల్ బేసిస్లో ఆయనకి సపోర్ట్ చేయడం కోసం మాత్రం వచ్చారు ఇండస్ట్రీలోకి? యాక్చువల్లీ ఇండస్ట్రీకి సాత్విక్ వల్ల నేను రాలేదు, నా వల్ల సాత్విక్ వచ్చింది. ఓకే, యాక్టింగ్ అనే ఇంట్రెస్ట్ నాకే ఉంది ఫస్ట్. ఓకే, సో అది నా డ్రీమ్ని సాత్విక్ షేర్ చేసుకున్నాడు. సో ఆ విషయంలో ఐమ్ వెరీ లక్కీ టు హ్యావ్ సచ్ సాత్విక్ లాంటి సపోర్ట్ ఉన్నాను. నేను ఎప్పుడో ఏ జన్మ తీసుకున్న అదృష్టం నాకు సాత్విక్ లాంటి. ఓకే, సో అది ఆ విషయంలో తెలియదు. ఇక నెక్స్ట్ అంటారా, ఈ సినిమా అవుట్కమ్ బట్టి తప్పకుండా ఇంకా రెట్టింపైన ఉత్సాహం రావాలని కోరుకుంటున్నాను. ఈ సినిమా ఇచ్చే కిక్ మాకు డబుల్ కిక్ తోటి ఇంకా మరిన్ని ప్రాజెక్ట్స్ చేయాలని, మరింత కొత్త మంది టాలెంట్. ఈసారి సార్ అంటే ప్రస్తుతానికి మొదటిది కాబట్టి మేమే అన్ని చేసుకోవాల్సి వచ్చింది, కానీ మాకు ఎప్పటికీ ఇట్లే చేసుకుంటూ పోవాలనే ఉద్దేశం లేదు. మాలాంటి ఇంట్రోవర్ట్స్కి లేకపోతే మాలాంటి అప్కమింగ్ టాలెంట్స్ అందరికీ మా కంపెనీ రమాదేవి ప్రొడక్షన్స్ ఎప్పటికీ ముందే నిలిచి ఉంటుంది. ఈసారి జస్ట్ యాక్టింగ్ వర్క్ మేము చేయగలిగాం. నెక్స్ట్ టైం నుంచి మాత్రం ఫుల్ కాంప్రిహెన్సివ్ అన్ని విధాలుగా స్టోరీ రైటింగ్ కానీ అది కానీ అన్ని విధాలుగా మేము మంచి స్టోరీస్ని తీసుకురావడానికి మా వంతు కృషి మేము చేద్దామనే ఉద్దేశంతో ఉన్నాం. ప్రొడక్షన్ కంపెనీ కూడా రమాదేవి అంటే మా మదర్ పేరు. సో మా మదర్ పేరు మీద మేము పెట్టడం జరిగింది. అది దానికి కారణం అంటూ స్పెసిఫిక్ ఏం లేదు. ఒక సింపుల్ విషయం ఏంటంటే ఒక 15-20 ఏళ్ళ ముందు నేను మా అన్నయ్య కలలు కన్నప్పుడు రమాదేవి ప్రొడక్షన్స్లో మనం దిద్దాం అని ఒక చిన్నపాటి అది దాన్ని రియలైజ్ చేసుకునే దానికి ఇన్ని ఏళ్ళు పట్టింది. ఒకటి చేసుకోగలిగినడం మా అదృష్టం. ఎందుకంటే అగైన్ ఫెయిల్యూర్ సక్సెస్ పక్కన పెట్టండి, ఫుట్బాల్లో ఉంటుంది యూజువల్లీ ఒక స్ట్రైకర్ మిస్ చేసిండు అని చెప్పి అంటుంటారు, కానీ ఫస్ట్ అసలు ఆ స్ట్రైకర్ అక్కడ దాకా రావడం గొప్ప, మిస్ తర్వాత సంగతి. అటెంప్ట్ ఇంపార్టెంట్. సో అటెంప్ట్ విల్ కౌంట్, అటెంప్ట్ లాగా అయిపోతుంది. గోల్ లా కాదా అనేది ఇక అది వేరే ఫ్యాక్టర్స్ మీద ఉంటుంది. ఈసారి అయితే మేము అటెంప్ట్ అయితే చేస్తున్నాం అండ్ వీఆర్ కాన్ఫిడెంట్. గోల్ అయితే మీరు అన్నట్టు సరే ఓపెన్గా అయితే లేదు కానీ, బట్ ఓకే చూద్దాం. ఎప్పుడైనా కూడా ఈ సినిమా అనేది అయితే ఉంటుంది. ఋత్విక్ సాత్విక్ ఇవాళ ఉంటారు, రేపు ఉండకపోవచ్చు, ఏదైనా కానివ్వండి. అంటే బ్రాడ్ బేసిస్లో చెప్తున్నా, సినిమా అనేది ఉంటుంది. ఇంకొక 150 ఏళ్ళ తర్వాత ఉంటుంది, 300 ఏళ్ళ తర్వాత ఉంటుంది. నిజానికి ఒక పర్టికులర్ ఎరా నుంచి ఇంకో పర్టికులర్ ఎరాకి లింక్ చేసేవే ఈ మీడియా కానీ ఆర్ట్స్ కానీ క్రాఫ్ట్స్ కానీ చేసేది. సో అట్లాంటప్పుడు ఒక పర్టికులర్ సినిమా అనేది నిలుస్తుంది. అట్లా నిలిచే ఒక మంచి చరిత్రలో నిలిచే సినిమాని తీసినామనే మేము అనుకుంటున్నాం. సో ఈ విషయంలో మేము అండర్ కట్ చేసుకోవడానికి మాకు ఇష్టం లేదు. వి మేడ్ ఎ వెరీ గుడ్ ఫిలిం, ఆ విషయంలో ఎటువంటి డౌట్ లేదు. ఈ ఫిలిం నిజానికి అంటే సమ్ అదర్ డే మా బ్రదర్ మేము కాబట్టి మేము తీసుకున్నాం, కానీ సమ్ అదర్ డే ఇంకా వేరే ప్రొడక్షన్ కంపెనీస్ నుంచి పిచ్ చేసి ఇంకా పెద్ద స్టార్ క్యాస్ట్తో చేసి అట్లా కూడా చేసి ఉండొచ్చేమో. కానీ అగైన్ వీ వాంటెడ్ టు డూ దిస్ ఎక్స్పెరిమెంట్. ఎందుకంటే చేసే టైం మాకుంది, చేసే ధైర్యం అంటారో ఏదో అది ఉంది. ఎక్స్పెరిమెంట్ వచ్చేసి ఏం లేదు, కొత్త వాళ్ళు సినిమా తీస్తే జనాలు చూస్తారు అనేది ఎక్స్పెరిమెంట్. బాగుంటాయి ప్రొవైడెడ్ సినిమా. అయితే గతంలో బాగుంటే ఎట్లాంటి అంటే పేరు లేని వాళ్ళ సినిమాలు కూడా చూడడం జరిగింది. 175 రోజులు ఆడడం జరిగింది 2000లో 2000. అది సో అదైతే ఉంది.
బట్ కాకపోతే ఇప్పుడు మారిపోయింది కదా సినారియో Correct, మొత్తం sir, కంప్లీట్ అదే. చేంజ్ అయిపోయింది. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే సరే థియేటర్కి ఎందుకురా వీళ్ళ కోసం ఓటీటీలో చూద్దామని కొంతమంది ప్రజలు అనుకుంటారు. యూజువల్లీ చిన్న సినిమాకి ఏం జరుగుతుందంటే థియేటర్లో నుంచి కొంచెం సపోర్ట్ రానప్పుడు ఓటీటీకి అసలు పిక్కే కావు. అవును. మనం ఎంత లోపల బాగుంది అని చెప్పినా కూడా ఓటీటీకి పిక్ కావు. ఒక 2 గంటలు నీకోసం ఎందుకు చేయాలని ఒక పర్టికులర్ మేనేజర్ అగైన్ చూసి వద్దు అని చెప్పి అనే అవకాశం కూడా ఉంటుంది. సో అల్టిమేట్గా ఇప్పుడు ఇక్కడ ఏంటంటే మేము ఒక మంచి సినిమా తీసినామని నమ్ముతున్నాం. అగైన్ మా నమ్మకం అది నిజమా కాదా అనేది ప్రజలే 23వ తారీఖున తెలుస్తారు. తేల్చేంతమంది ప్రజలు ఫస్ట్ థియేటర్లకు రావాలనేది మేము కోరుతున్నాం. అందుకు ఫస్ట్ మేము మా వంతుగా మేము ఎంత డప్పు చెప్పినా కూడా మెయిన్ మీడియా నుంచి చెప్తేనే మేము ఎంతో కొంత మాకు తెలుస్తుంది. సో ఆ విషయంలో మాకు సపోర్ట్ చేసినందుకు మీకు కూడా ఇంకొకసారి మళ్ళీ థ్యాంక్స్ చెప్తున్నాం. మేము చిన్న సినిమాలు ఎంకరేజ్ చేయండి, అది ఇదంతా కూడా కాదు. సరే చిన్న పెద్ద తర్వాత సంగతి, ఎందుకంటే బాగున్న సినిమా బాలేని సినిమా, మంచి సినిమా చెడ్డ సినిమా ఇవే ఉంటాయి. సో చిన్న పెద్ద అంటే ఏం లేదు. సో ఇప్పుడు మాది ఒక స్టార్ట్అప్ కంపెనీ లాగా మేము కన్సిడర్ చేస్తే కనుక న్యాచురల్లీ ఇప్పుడు పెద్ద వాళ్ళు చేసే ప్రాజెక్టులు స్టార్ట్అప్లు చేయలేరు. చిన్న ప్రాజెక్ట్తో మేము స్టార్ట్ అవుతాం, కానీ మా విజన్ చాలా పెద్దగా ఉంది. సో ఎప్పుడైతే విజన్ పెద్దగా ఉందో అక్కడ దాకా మేము రియలైజ్ అవుతామా కాదా అనేది డెఫినెట్లీ ఇది మాకు నాకౌట్ మ్యాచ్ లాగా. మేము ఇక్కడ కొట్టకపోతే నెక్స్ట్ దాకా వెళ్ళలేము. నిజానికి అందులో ఏం లేదు. మాకు వెనకాల నుంచి ఇట్లా సపోర్ట్ చేసి ఏంజల్ ఎవరు లేరు, తీసుకోండి ఒక 10 సినిమాలు చేయండి, రీలాంచ్లు చేయండి, అట్లయితే ఏం లేదు. మీరన్న ప్రశ్నకి ఈ సినిమా నాకౌట్ కాబట్టి న్యాచురల్లీ ఋత్విక్ యాక్టర్, సాత్విక్ ప్రొడ్యూసర్, సాత్విక్ రైటర్ రావాలంటే ఈ సినిమా సక్సెస్ మీద ఆధారపడి ఉంటుంది. అగైన్ నాకౌట్ కాబట్టి మేము కూడా చాలా జాగ్రత్త చేసి మేము చేసాం. మా పరిధిలో ఉన్నంత వరకు మేము ఎక్కడ జాగ్రత్త తెలుసుకోవాలి. ఓకే. సో మరి అంటే ఓన్ ప్రొడక్షన్ కాబట్టి ఫైనాన్షియల్స్ ఎలాగా, దీనికి ఎలా సెటిల్ చేశారు? అట్ ద సేమ్ టైం ఎంత లిమిటెడ్ రీసోర్సెస్లో చేశారు? ఇది చాలా లిమిటెడ్ సార్. అంటే బయటికి చెప్పొద్దు అట్లా టాక్సేషన్ పర్పస్ అట్లా, కానీ చాలా లిమిటెడ్గా చేసాం. అంటే ఎందుకు అంటే మేము కష్టపడి సంపాదించిన డబ్బు, మా నాన్న సంపాదించిన డబ్బు. మా నాన్నగారి పేరు కన్నాకర్ రావు గారు. ఆయన 5 ఏళ్ల కింద స్వర్గస్థులు అయ్యారు. సో అది అసలు మా జీవితంలో జరగాలని అనుకోని సంఘటన. అది జరిగినాక అనిపించింది లైఫ్ అనేది చాలా అన్ప్రెడిక్టబుల్ అని. సో అనుకున్న కోరికల్ని తీర్చుకొని పోవడమే ఓన్లీ ఆప్షన్. లేదా ఆవుదాం, ఎల్లుండి చూసుకుందాం, తర్వాత చూసుకుందాం అంటే కాదు. సో నాన్నగారు దగ్గర కొంత అంటే మామూలుగా కొంత ఉండేది, అంటే ఫండింగ్ అట్లా అది, ప్లస్ మా మదర్ కూడా కొంత సపోర్ట్ చేయడం జరిగింది. సో లిమిటెడ్గానే తీసినాం మేము. ఈ విషయంలో చెప్పుకోవడానికి సిగ్గేం లేదు, ఎందుకంటే మా దగ్గర ఉన్న దాంతో మేము తీసినాం, లేని దాంతో మేము తీయాలని మా దగ్గర లేదు. సో మీకు ఈవెన్ ప్రొడక్షన్ వాల్యూస్లలో కూడా లిమిటెడ్గానే మీకు అనిపిస్తుంది. సో కాకపోతే మా ఆలోచన ఏంటంటే కొసరి వడ్డించాం. మా దాంట్లో ఐటమ్స్ ఏవైతే ఉంటాయో అంత పెద్ద కాస్ట్లీ ఐటమ్స్ కానీ కాకపోవచ్చు కాక, అంటే సరే పేరు బయటికి చెప్పొద్దు, కానీ ఉప్పులలో ఒక రేంజ్ ఉప్పు ఉంటుంది, ఇంకా పెద్ద ఉప్పు ఒక ఉంటుంది. చిన్న ఉప్పే కానివ్వండి, కానీ మంచి ఉప్పు, హైజీన్, మేము కొసరి వడ్డించాం ప్రజలకి. సో ఆ కొసరి వడ్డించుడు అనేది మా యూఎస్పి. సో అది చూడండి, మీరు ఆ ఇంటెంట్ చూడండి. మూవీలో కూడా మీకు అది చాలా అంటే అర్థమైపోతుంది. మీకు ఒక 5 నిమిషాలకి మూవీ స్టార్ట్ కాగానే సరే సంథింగ్ డిఫరెంట్ అనే ఆ ఫీలింగ్ వచ్చేస్తుంది. అందుకు ఫండింగ్ అనేది చాలా లిమిటెడ్గా పెట్టిస్తాం. సో ఆ విషయంలో అదేం లేదు అన్నట్టు లిమిటెడ్ ఫండింగ్ చేయడానికి కారణం కూడా అదే. సో అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ చెప్తా సార్. విఎఫ్ఎక్స్ ఉంది, ఎక్కడ వచ్చినా కూడా ఒకళ్ళు ఉండి ఏముంది చేసేద్దాం, జస్ట్ 30 lakhs అవుతుంది అన్నారు. జస్ట్ 30 lakhs ఏంటి సార్, 30 lakhs మాకు చాలా ఉంటాయి సార్, మా లాంటి వాళ్ళు సంవత్సరాల పాటు మేము కష్టపడతాం సార్ అనిపించింది. ఇక కాకపోతే చేయకపోతే ముందుకు వెళ్ళలేదు. అట్లని చెప్పి 30 lakhs ఇవ్వడానికి లేవు నిజానికి. అంటే ఎక్కడ లేనిది ఎక్కడ నుంచి చేస్తాం సార్. సో అప్పు చేసి తేవాలన్నా కూడా కాదు అది. సో దానిలో ఆ విషయంలో మేము ఇక చూసినాం, అప్స్కిల్ చేసుకున్నాం మమ్మల్ని మేము. సో ఇవాళ రేపట్లో మామూలు ఎవరికైనా నేను చెప్పేది, మీ ఏ స్కిల్ మీరు ఎక్కడన్నా ఉండనివ్వండి, ఒక పక్క ఏ దంచుకొస్తుంది, మీరు అప్స్కిల్ చేయండి, మిమ్మల్ని రిప్లేస్ చేసేస్తారు. సో అట్లా మేము ఈ పర్టికులర్ విషయంలో మేము అప్స్కిల్ చేసుకున్నాం, కష్టపడ్డాం. ఒక 10 గంటలు కష్టపడాల్సిన చోట 20 గంటలు కష్టపడి అన్నీ మేమే చేసుకున్నాం. కాకపోతే ఒక్కటేంటంటే వేరే వాళ్ళు చేసినా మేము చేసినామా అనే డౌట్ మీకు రాదు. పక్కా పర్ఫెక్ట్గా వచ్చేటట్టు మేము చేసినాం. సో ఆ విషయంలో మేము హ్యాపీ, ప్రజలు హ్యాపీ, అందరు హ్యాపీ. ఆ విషయంలో డౌట్ ఏం లేదు. బడ్జెట్ మేము అనుకున్నంతనే అయింది. బడ్జెట్ కూడా నిజానికి అవుట్ ఆఫ్ కంట్రోల్ అయితే ఏం వెళ్ళలేదు. సో ఎందుకంటే దానికోసం మేము చాలా ప్లానింగ్ చేయాల్సి వచ్చింది. అంటే ఇప్పుడు యూజువల్లీ ఒక 10 రోజులు షెడ్యూల్ వేసుకుంటారు అనుకోండి, వాళ్ళు ఏముంది సరే ఒక 10% ఒక X అనుకుంటారు, ఒక 2X అయినా వాళ్ళకి ప్రాబ్లం లేదు. మాకు అట్లా కాదు, మాకు 1.2X అయినా చాలా ప్రాబ్లం అవుతుంది. 20% కూడా పెరుగుతుంది బడ్జెట్. దానికోసం మేము ఏం చేస్తాం, షెడ్యూల్కి మధ్య గ్యాప్స్ చాలా ఎక్కువ తీసుకునేది. పక్కా ప్లానింగ్ ఉండాలి. ఆ పక్కా ప్లానింగ్ని పక్కా పర్ఫెక్ట్ ఎగ్జిక్యూట్ చేయాలి. ఎగ్జిక్యూట్ చేయకపోయినా తప్పే, ప్లానింగ్ సరిగ్గా లేకపోయినా తప్పే. ఈ వేరే వాళ్ళకి ఏదైతే ఉంటుందో అది మనకి ఆ ప్రివిలేజ్ అనేది మనకు లేదు ఈ విషయంలో. బట్ స్టిల్ ఇట్లా వచ్చి సక్సెస్ కొడితే ఇంకా కిక్ వస్తుంది. సో అదొక మా ఆలోచన. సో సపరేట్గా వేరే ఫైనాన్షియల్లోకి వెళ్తే ఇప్పుడు ఇంకొక విషయం, హీరో కావాలనుకోండి, ఎవరు హీరో కావాలన్నా వాళ్ళు ప్రొడ్యూసర్ కావాలి. ఆ విషయంలో తప్పేం లేదు. సో ఎవరికి వాళ్ళు తీసుకుంటున్నారు. దట్ డజంట్ మీన్ ఇప్పుడు ఏదో ఒకటి తీద్దాంలో. ఇప్పుడు మమ్మల్ని కూడా అడగడం జరిగింది కొంతమంది డైరెక్టర్స్ వచ్చి,
కొంత డబ్బులు ఇవ్వండి హీరోగా పెట్టేసుకుంటాం, నన్ను కూడా కొంతమంది అడిగి అట్లా చేయడం జరిగింది. కానీ ఇప్పుడు మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే మేము సినిమా హీరోగా చూడాలి అవి ఇవి డ్రీమ్స్ పక్కన పెడితే ఒక మంచి సినిమా తెలుగు ప్రజలకు ఇవ్వాలి, మా ఇద్దరి కలెక్టివ్ డ్రీమ్ మీదనే మేము స్టార్ట్ చేసినాం జర్నీ. ఒక మంచి సినిమానే కాదు, ప్రజల ఆశీస్సులతో చాలా చాలా మంచి సినిమాలు చేయాలనేది ఉంది. మొదలైతే దానికోసం ఫస్ట్ అయితే ప్రజలు ఈ పర్టికులర్ దాన్ని ఆశీర్వదించాలి, అంతే. అది లేనిది ఇంకోటి ఉంటుంది అని నమ్మకం లేదు. కానీ దీనికోసం మేము కష్టపడ్డాం, కష్టానికి తగ్గ ఫలితం దక్కుతుంది అనేది మళ్ళీ ఒకసారి నేను నమ్ముతున్నాను. అది ప్రజలు ఇస్తారన్న. ఓకే, సో బిఫోర్ వైండింగ్ దిస్ యాప్, వైభవం అంటే ప్రతి సినిమాకి కొన్ని కీ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఇవి దీని తాలూకా ఒక హైలైట్స్, అంటే దీస్ ఆర్ ద థింగ్స్ దట్ అంటే యూఎస్పీస్ కానీ మీరు అన్నట్టు ఎక్స్ ఫ్యాక్టర్స్ కానీ. సో వైభవం సినిమాకి యూఎస్పీ ఏంటి, ఎక్స్ ఫ్యాక్టర్స్ ఏంటి? ఇప్పుడు ఈ మధ్య కాలంలో వచ్చే సినిమాలు ఎట్లాంటి పరిస్థితి వస్తుందంటే, అరే ఇంట్లో ఫ్యామిలీతో చూడొచ్చా, అమ్మతో చూడొచ్చా, నాన్నతో చూడొచ్చా, మన పిల్లలు ఉంటే పిల్లలతో చూడొచ్చా అనే పరిస్థితి అడిగి తెలుసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఆ విషయంలో మాత్రం నేను గర్వపడుతున్నా ప్రొడ్యూసర్గా, యాజ్ యాక్టర్గా. ఈ సంవత్సరం ఇప్పటిదాకా ఎన్ని సెన్సార్ అయినా నాకు తెలియదు, కానీ మన సినిమా వైభవం సినిమా ఫస్ట్ ఫిలిం టు బీ సర్టిఫైడ్ విత్ యూనివర్సల్ సర్టిఫికేట్ ఇచ్చాం, ఫస్ట్ సినిమా మళ్ళీ. ఆ విషయంలో నేను గర్వంగా చెప్తాను. మీరందరూ వయసుతో సంబంధం లేకుండా 6 ఏళ్ళ పిల్ల నుంచి 60-80 ఏళ్ళ ముసలి వాళ్ళకు అందరూ వచ్చి కూర్చొని హాయిగా చూసే సినిమా తీసిన గర్వంగా చెప్పుకుంటారు. సో యూఎస్పీలో ఫస్ట్ ఎస్ వచ్చి సాత్విక్, సి వచ్చి ప్రజలు. సో అందరూ కలిపితే సో అదే సార్, అంటే నిజానికి ఎస్ వచ్చి సాత్విక్ కాదు, ఎస్ వచ్చి స్క్రీన్ ప్లే. చాలా డిఫరెంట్ ఉంటుంది సినిమా స్క్రీన్ ప్లే. అంటే చాలా కష్టపడాల్సి వచ్చింది. కష్టం ఇన్ ద సెన్స్ అగైన్ కష్టం ఎప్పుడు అంటున్నా అంటే, ఒక రైటర్ రైటింగ్ చేసినప్పుడు 100 లేజీ వేస్ అవుట్ ఉంటాయి. ఇటు వెళ్ళిపోవచ్చు, ఈ క్యారెక్టర్ కలపవచ్చు, ఈ క్యారెక్టర్ని చంపేసేయచ్చు, ఈ క్యారెక్టర్ అవసరమా తీసేద్దాం, ఎందుకు అనవసరంగా శ్రమ, ఇట్లాంటివి చాలా అవకాశాలు ఉంటాయి. కానీ అట్లాంటివి ఏం లేకుండా అన్ని క్యారెక్టర్లని అన్నీ చేసి స్క్రీన్ ప్లే అనేది ఒక కాంప్లెక్స్ స్ట్రక్చర్ లాగా ఉంటుంది. అంటే ఒక బ్రెయిన్ న్యూరల్ నెట్వర్క్ ఎట్లుంటుందో ఆ స్టైల్లో మేము చేసినాం. సో యూఎస్పీలో ఒకటి యూనివర్సల్ మా సినిమా, ఎస్ ఒకటి స్క్రీన్ ప్లే అనేది చాలా బాగుంటుంది. అండ్ పర్ఫార్మెన్స్, పీ ఫర్ పర్ఫార్మెన్స్. సో కొత్త వాళ్ళ నుంచి ఎక్స్పెక్ట్ చేసే పర్ఫార్మెన్స్ కంటే నాది కూడా, నేను కూడా కొత్త వాడినే. సో నేను బ్లైండ్ విట్నెస్ అని చెప్పిన దాకా అది కూడా నేనే యాక్టర్ని. సో దాంతో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు బెటర్ అయినా అనుకుంటున్నా. సో పర్ఫార్మెన్స్ అనేది నాతో పాటు ఇంకా 50 మంది చెప్పినట్టు 50 క్యారెక్టర్స్ దాకా ఉన్నాయి. అందరూ కొన్ని చిన్న క్యారెక్టర్స్ చేయడం జరిగింది. కానీ అంటే ఈ యాక్టర్ తో మార్కెట్ చేసుకోవడానికి అట్లాంటి ఎవరు లేరు. అందరూ మోస్ట్లీ ఫ్రెషర్స్. సో ఫ్రెషర్స్ అందరూ మెజారిటీ ఫ్రెషర్స్. సో వాళ్ళ హీరోయిన్ నేమ్ కూడా ఏంటి? ఇక్రా ఇద్రిసి. ఆమె కూడా ముంబై కాస్టింగ్ కాల్ ద్వారా వచ్చింది. సో కాస్టింగ్ కాల్ పర్ఫార్మెన్సెస్ కూడా నేను చెప్పిన ఒక 3 months మాకు దీని వాళ్ళు ఏమంటారు షార్ట్ లిస్ట్ చేయడానికి మాకు 3 months పట్టింది. సో అందుకు పర్ఫార్మెన్సెస్ కూడా ఫస్ట్ వీళ్ళు కొత్త వాళ్ళ లేదే అనే స్టైల్లోనే ఎక్స్ట్రాక్ట్ చేసినాం అనుకుంటున్నాం, ఇంక్లూడింగ్ నాతో సహా. సో అది మీరు చెప్పాలి, చూసి మీరు చెప్తే దాన్ని బట్టి. ఏదైనా కూడా ఈ పర్టికులర్ సినిమా చూస్తే మీకు ఇంకొక సినిమా చూసినట్టు అనిపించదు. అంటే ఇప్పుడు స్క్రీన్ 4లో మనం ఆడితే స్క్రీన్ 2లో ఇంకో సినిమా ఆడితే ఇది డిఫరెంట్గా ఉంటుంది. దాంతో పోలిస్తే ఆ సినిమా ఏంది, ఈ సినిమా పక్కన పెట్టండి, డిఫరెంట్ ఉంటుంది. ఆ డిఫరెంట్ అనేది గుడ్ డిఫరెంట్ అని మేము నమ్ముతున్నాం, నాట్ బ్యాడ్ డిఫరెంట్. సో ఆ విషయంలో మంచి డిఫరెంట్ ఉంటుంది. ఓకే, అట్లని చెప్పి చెప్తున్నా, చాలా ప్రాపర్ తెలుగు కమర్షియల్ మూవీలో ఏవేవి కావాలనుకుంటారో అన్నీ ఉంటాయి, అన్ని ఎలిమెంట్స్ ఉంటాయి. సో తెలుగు సినిమా అంటే ఏది అంటే కనుక ఇది ఒక తెలుగు సినిమా అని ఎగ్జాంపుల్ లా చెప్పుకోవడానికి ఉన్నాయి. యూజువల్లీ సరే మనం వేరే లాంగ్వేజ్ మూవీస్ని కూడా ఎంకరేజ్ చేసేంత గొప్పలం. సో మన లాంగ్వేజ్ మూవీస్ని కూడా ఎంకరేజ్ చేయండి అని చెప్తున్నా. సో అందులో ఏమి ప్రాపర్ తెలుగు టెంప్లెట్ సినిమా అనుకోండి, కొత్త వాళ్ళు తీస్తే ఎట్లుంటుందో అట్లా కమర్షియల్ వాళ్ళు కాకుండా. అంటే టెంప్లెట్ ఇన్ ద సెన్స్ చివరికి మంచిది జరుగుతుంది, అంతా గెలుస్తారు. ఆ విషయంలో అదేం తప్పేం లేదు. అనవసరపు రణగోణ ధ్వనులు అట్లాంటివి ఏం లేవు, రాగద్వేషాలు అవన్నీ ఏం లేవు. సింపుల్ గా ఫన్ ఓరియంటెడ్ వెళ్ళిపోతుంది. అట్ ద సేమ్ టైం బ్రెయిన్ ఇంట్లో పెట్టొస్తా అంటే ఓకే అట్లయినా రాండి, కానీ తీసుకొస్తే బాగుంటుంది. సో ఇంకొంచెం బెటర్గా ఉంటుంది. సో ఆ విషయంలో కొంచెం మా వంతు మేము జనాలు ఇంకొంచెం ముందుకు తీసుకెళ్దాం అనుకున్నాం, కానీ కిందికి తీసుకెళ్దామని అనుకోవట్లేదు. ఓకే ఓకే, సో గ్లాడ్ గైస్. లైక్ అంటే ఒక ఎడ్యుకేటెడ్ పీపుల్ దట్ టు అండర్స్టాండింగ్ ద అంటే మోర్ దెన్ నోయింగ్ అండర్స్టాండింగ్ ద ఫీల్డ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే నేర్చుకోవచ్చు, అర్థం చేసుకోవడం వేరు. సో అలా అర్థం చేసుకుని ఒక సినిమా తీసానని చెప్పంటున్నారు కాబట్టి విల్ బి లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ వైభవ్ ఆన్ May 23rd అండ్ ఐ విష్ ఆల్ ద గుడ్ సక్సెస్. అండ్ రమాదేవి ప్రొడక్షన్స్. అవును సార్. యా, సో రమాదేవి ప్రొడక్షన్స్ మీద మరిన్ని సినిమాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.